ఈ అమ్మవారి యొక్క తండ్రి దక్షుడు, సతీ అమ్మవారు అంటే పార్వతీదేవి. ఆ తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి పిలవని పేరంటంలా భర్త వద్దని చెప్పినా కానీ తన తోటి చెల్లెళ్ళు వెళ్తున్నారు, నేను కూడా వెళ్తానని చెప్పి వెళ్ళడం, అక్కడ పిలవని దానికి ఎందుకు వచ్చామని చెప్పి అందరి చేత అవమానాలు పాలవడం జరిగిన తర్వాత భర్త వినకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరగాల్సిందే, ఇక నా భర్తకి నేను మొహం చూపించలేను అనే భావంతో కలిగి యోగాగ్నిని రగిలించుకొని శరీర త్యాగం చేసింది. ఈ వార్త తెలిసినటువంటి పరమేశ్వరుడు ఆగ్రహాన్ని పొంది అప్పుడు తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టించాడు. వీరభద్రు సృష్టికి కార్యక్రమమే దక్షయజ్ఞ సంహారము, దక్ష సంహారం. ఆ విధంగా ఈ దక్షుడు సంహారం అనేటువంటిది వీరభద్రుడు చేశాడు. దక్షయజ్ఞ సంహారం కూడా జరిగిపోయింది. తర్వాత చనిపోయినటువంటి శవాన్ని భుజాన వేసుకొని విలయతాండవం చేస్తూ ఆ పరమేశ్వరుడు సృష్టి ఈ యొక్క విశ్వమంతా తిరుగుతూ ఉంటే ఆ అమ్మవారి అందరు దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుడు చేయాల్సినటువంటి పనిని పక్కకు పెట్టి విలయతాండవం చేస్తున్నాడు. ఈ తాండవాన్ని ఆపాలి, భయాన్ని పొందినటువంటి ఆ దేవతలు విష్ణువుని ప్రార్థిస్తే ఆ విష్ణుదేవుడు తన సుదర్శన చక్రంతో ఈ అమ్మవారు ఉన్నంత వరకు శివుడు మన లోకంలోకి రాడు, మన చేతిలోకి రాడని చెప్పి ఆ సుదర్శన చక్రముతో అమ్మవారి యొక్క దేహాన్ని ఖండాలుగా చేస్తారు. అది 18 ఖండాలుగా 18 ప్రధానమైనటువంటి భాగాలు 18 ప్రదేశాల్లో పడింది. ఈ అమ్మవారి యొక్క యోని భాగము నీలాచల పర్వతం మీద పడింది. ఆ పడడంతోనే ఆ యొక్క అచలం అంతా కూడాను నీలపు రంగులో మారిపోయిందట. అందుకని దానికి నీలాచల పర్వతం అని పేరు వచ్చింది. అక్కడే ప్రముఖమైనటువంటి బ్రహ్మపుత్ర నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఆ కామాఖ్య అమ్మవారి టెంపుల్ దగ్గరనే. ఇక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ప్రతి స్త్రీ కూడా ఋతుమతి అయినట్టుగా నెలలో ఆ అమ్మవారికి జూన్ నెల మరియు జూలై నెల ప్రారంభంలో, జూన్ నెల ఎండింగ్లో అమ్మవారు ఋతుమతి అవుతుంది. ఆ సందర్భంగా దేవాలయాల చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు, కామాఖ్య అమ్మవారి దేవాలయం కూడా మూసివేయబడుతుంది. మూసివేయబడిన తర్వాత అక్కడ ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి యోనిపీఠం అనేటువంటిది అక్కడ ఏర్పడింది కాబట్టి ఆ సందర్భంగా ఆ అమ్మవారి యోని మీద అక్కడ ఎటువంటి విగ్రహాలు అనేటువంటివి ఉండవు. అమ్మవారి యోని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచడం, 3 రోజుల తర్వాత చూస్తే అది కొద్దిగా వర్ణం మారి కనిపిస్తుంది. ఆ దాన్ని ప్రసాదముగా వితరణ చేస్తారు.